హలో ఎవ్రీవన్. బయట క్లైమేట్ చాలా బాగుంది, అందుకని నాకు ఉప్మా తినాలనిపించింది. సో ఉప్మా రవ్వ ఏ గ్లాస్తోనైతే తీసుకున్నామో అదే గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో దానికి కావాల్సినవన్నీ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. సో ముందుగా మనం ఉప్మా రవ్వ బాగా ఫ్రై చేసి దాన్ని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. సో కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, తర్వాత మనం ఇందాక తీసుకున్న వాటర్ కూడా సపరేట్గా అది కూడా బాయిలింగ్ పెట్టేసుకున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు సామాన్లు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు అది కూడా యాడ్ చేసుకోవాలి. సో వాటర్ ఎప్పుడైతే బాయిలింగ్కి వస్తుందో మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మినపప్పు ఇవన్నీ కూడా క్రిస్పీగా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా క్రిస్పీగానే ఉంటాయి మనం ఇలా వాటర్ సపరేట్గా యాడ్ చేసుకోవడం వల్ల. సో తర్వాత మనం ఉప్మా రవ్వ కలిపేసుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకొని తింపేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.